హాయ్ అండి, వెల్కమ్ టు రాణిస్ కిచెన్. ఈరోజు లంచ్ కోసం ఒక మంచి ఎగ్ కర్రీ చేసుకుందాము. చాలా సింపుల్గా అయిపోయి ఎగ్ కర్రీ రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అట్లనే మనం నైట్ టైం చపాతీలు చేసుకున్నప్పుడు కూడా ఈ కర్రీని కూడా చేసుకోవచ్చు. ఈ రెండింటికి కాంబినేషన్లో ఈజీగా అయిపోయి ఎగ్ రెసిపీని ఒకసారి చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ మనం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకుని ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, నేను ఒక 3 వేసుకున్న. దాంట్లోనే కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనాకు, కొంచెం పసుపు అన్నీ వేసేసి ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో సాల్ట్, కారము, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని ఒక 1 మినిట్ కలిపేసుకుందాం. మనము కారం మాడిపోకుండా పచ్చివాసన పోయే వరకు కలిపేసుకొని దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ వేసేసుకొని మనం కొంచెంసేపు మరిగిచ్చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఆనియన్ మెత్తబడుతుంది. అప్పుడు మనం దీంట్లో ఎగ్స్ వేసుకుందాం. ఈ కర్రీని మనం రైస్లో నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. కొంచెం కర్రీతోటి మనం రైస్ మొత్తం తినేసేయచ్చు. నేనైతే ఇప్పుడు దీనికోసం నేను ఒక 3 ఎగ్స్ అయితే యూజ్ చేస్తున్నా. మీరు ఒకవేళ ఎక్కువ చేసుకున్నారనుకోండి, ఉల్లిగడ్డల క్వాంటిటీ పెంచేసుకోండి, ఎగ్స్ క్వాంటిటీ పెంచేసుకోండి. అట్లనే ఎవరైతే నా వీడియోని చూస్తారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మంచిగా సిమ్ మీద ఉడికిచ్చేసుకున్నాం అనుకోండి, కర్రీ ఇట్లా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మనం ఈ ఎగ్స్ని రివర్స్లో వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికిచ్చేసుకుంటే అయిపోతుంది. ఇందులో పెద్దగా మనం చేయాల్సింది ఏం లేదు. జస్ట్ 15 నిమిషాలల్లో మనకు కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు కూడా కొంచెం మళ్ళీ ఒకసారి దీని మీద మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5-10 మినిట్స్ ఉడికిచ్చేసుకుందాం. చూసిరా, మంచిగా ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మన కర్రీ కూడా మంచిగా దగ్గరికి వచ్చినాక కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసేసుకొని వేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. మీరు సైడ్ డిష్గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి.